ఓం నమో వెంకటేశాయ. యం మౌక్తికాభరణ సుందర మందహాసం నవ్య ప్రవాళ రుచిరాధర శోభమానం ధన్యా బభూవురవలోక్య దృశైవ పౌరాః తం రామమార్తిహరణం శరణం భజామి. కేయూరాది సర్వ ఆభరణములను ధరించి సుందరమైనటువంటి స్వరూపముతో సమస్త జనులను అనుగ్రహిస్తున్నటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ, తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహ విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 366వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి ఆదిమూర్తి ఈతడు ప్రహ్లాద వరదుడు అనేటటువంటి సంకీర్తనను శ్రీమతి తీర్థం తేజోవతి గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఆదిమూర్తి ఇతడు ప్రహ్లాద వరదుడు, ఆదిమూర్తి ఇతడు ప్రహ్లాద వరదుడు. ఏ దశ చూచిన తానే ఈతడిదే దేవుడు, ఆదిమూర్తి ఇతడు ప్రహ్లాద వరదుడు. ఏ దశ చూచిన తానే ఈతడిదే దేవుడు, ఆదిమూర్తి ఇతడు ప్రహ్లాద వరదుడు. నవ్వుల మోముతోడ నరసింహ రూపుతోడ, నవ్వుల మోముతోడ నరసింహ రూపుతోడ, జౌవని తోడ మీదట సరసవాడ. నవ్వుల మోముతోడ నరసింహ రూపుతోడ, జౌవని తోడ మీదట సరసవాడ. పూల దండలు ఇరుభుజాల
దేవతలతోడ నారదాదులతోడ గానములు వినుకొంట గద్దెపై నుండి నానా దేవతలతోడ నారదాదులతోడ గానములు వినుకొంట గద్దెపై నుండి ఆనుక శ్రీ వెంకటాద్రి అహోబలమునందును ఆనుక శ్రీ వెంకటాద్రి అహోబలమునందును తానకమై వరాలిచ్చి దాసులకు దేవుడు ఆనుక శ్రీ వెంకటాద్రి అహోబలమునందును తానకమై వరాలిచ్చి దాసులకు దేవుడు ఆదిమూర్తి ఇతడు ప్రహ్లాద వరదుడు ఏ దశ చూచిన తానే ఇతడిదే దేవుడు ఆదిమూర్తి ఇతడు ప్రహ్లాద వరదుడు ఏ దశ చూచిన తానే ఇతడిదే దేవుడు ఆదిమూర్తి ఇతడు ప్రహ్లాద వరదుడు ఆదిమూర్తి ఇతడు ప్రహ్లాద వరదుడు ఆదిమూర్తి ఇతడు ప్రహ్లాద వరదుడు. సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురుధ్యాన పూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురుధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం
దంపతీనాం అనుకూలదాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్యపరిపాలనానుకూల బుద్ధిప్రచోదనార్థం సకలకార్యసిద్ధ్యర్థం గోసంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం పంచచత్వారింశ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచచత్వారింశః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. యాహి నః సతతం బుద్ధిః వేదమంత్రానుసారిణీ త్వత్కృతే సా కృతా వత్స వనవాసానుసారిణీ. రాముడిని అనుసరించి వస్తున్నటువంటి పండితోత్తములు, ఆ బ్రాహ్మణోత్తములు, వృద్ధులు రాముడితో అంటున్నారు. మరి అప్పటి వరకు రథంలో వస్తూ ఆ వృద్ధులందరూ వెనకాల పరిగెడుతూ వస్తూ ఉంటే పెద్దలు వారు ఆ విధంగా ఆయాసపడుతూ నేల మీద నడుచుకుంటూ వస్తుంటే తాను ఈ విధంగా రథంలో వెళ్ళడం అది న్యాయం కాదు అనుకున్నాడు రామచంద్రమూర్తి. అందుకనే వెంటనే రథం దిగాడు. అబ్బా రథం దిగాడు కదా, ఇక వెనక్కి తీసుకువెళ్ళొచ్చు అనుకుంటే రాముడు వనవాస దీక్షను విరమించుకున్నాడేమో అని వాళ్ళు అనుకునే లోపే రాముడు ఆ రథం దిగిన తర్వాత నడుచుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాడు. దాంతో వారికి అర్థమైంది రాముడు వనవాసాన్ని విరమించడం లేదు అని చెప్పి. అయితే రాముడు అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా వెళుతూ ఉంటే ఆ వెనక వస్తున్నటువంటి ఆ బ్రాహ్మణోత్తములు, పండితోత్తములు రాముడిని సమీపిస్తూ, అయ్యా నువ్వలాగా ఎండలో నడుచుకుంటూ వెళ్ళవలసిన అవసరం లేదు, మేము నిన్ను అనుసరించి నీతో పాటు మేము కూడా వనవాసానికి వచ్చేస్తాము, మీరు వనవాసానికి వచ్చి ఏం చేస్తారండి, నాకు భారం తప్ప అని అనుకుంటావేమో. ఏ ఛత్రము లేకుండా ఇలాగా ఎండకు వెళుతున్నటువంటి నీకు మా వాజపేయ ఛత్రములు ఏవైతే ఉన్నాయో, వాజపేయ యాగములో మాకు లభించినటువంటి ఛత్రములు,
ఆ ఛత్రములను నీకు పడుతూ నిన్ను సేవించడానికి మేము వనవాసానికి వస్తాము అని అంటూ, మరి మీ వేదాధ్యయనములు అవన్నీ ఏమైపోతాయి అంటే దానికి సమాధానం చెబుతూ, యాహిన సతతం బుద్ధి వేదమంత్రానుసారిణి త్వత్కృతే సాకృతావత్స వనవాసానుసారిణి అని అంటున్నారు. మరి మేము వేదాధ్యయనం చెయ్యటము చెయ్యకపోవటము, అది అయోధ్యానగరంలో చెయ్యాలో అడవిలో చెయ్యాలో అనే విషయము నీ మీదే ఆధారపడి ఉన్నది. మేము ఆ వేదాధ్యయనం మా చేత చేయించవలసినటువంటి బాధ్యత కూడా నీదే. నీ మీద ఆధారపడిన వారి యొక్క నిత్యకర్మానుష్ఠానం సవ్యంగా జరుపవలసినటువంటి జరిగే విధంగా చూడవలసిన బాధ్యత కూడా నీదే. కావున ఆభారం కూడా నీదే అని అంటూ, నహ సతతం వేదమంత్రానుసారిణీ సా బుద్ధి, మా బుద్ధి ఎల్లప్పుడూ కూడా, మా ప్రవృత్తి మా బుద్ధి మా వృత్తి అంతా కూడా వేదమంత్రాన్ని అనుసరిస్తూ ఎప్పుడూ వేదమునే ఆవృత్తి చెబుతూ ఎల్లప్పుడూ కూడా నోటి నుండి వేదమంత్రాలు ఉచ్చరిస్తూ ఉంటుంది. ఆ వేదాధ్యయనము కోసమే, అధ్యాపనం కోసమే మా బుద్ధి ఎప్పుడూ పరితపిస్తూ ఉంటుంది. ఆ విధంగా వేదమంత్రాన్ని అనుసరించేటటువంటి మా బుద్ధి ఈనాడు అరణ్యానికి వెళుతున్నటువంటి నిన్ను అనుసరిస్తూ ఉన్నది. కావున మా బుద్ధి నిన్ను అనుసరించడానికి కారణం మేము కాదు, నువ్వే, నీ గుణముల వల్లనే. మా బుద్ధి వేదముల నుండి పక్కకు వచ్చి నిన్ను అనుసరించడానికి కారణం నీలో ఉన్నటువంటి విశిష్టత మాత్రమే. కావున మమ్మల్ని మేము వేదాన్ని అనుసరించాలా, వనాన్ని అనుసరించాలా, అడవికి రావాలా అనేది నీ మీదే ఆధారపడి ఉన్నది. నువ్వు అయోధ్య నగరానికి వచ్చినట్లయితే మేము కూడా అయోధ్య నగరానికి వచ్చి సుఖంగా మా వేదాధ్యయనాన్ని మేము చేసుకుంటూ ఉంటాము. నువ్వు అడవికి వెళ్ళినట్లయితే మేము వేదాధ్యయనాన్ని విడిచిపెట్టము. కానీ వేదాధ్యయనం మీద ఉన్నటువంటి మా దృష్టి మా బుద్ధి ఇప్పుడు వనవాసం మీదకు వచ్చేస్తున్నది. మరి అలా రావటానికి కారణం నీవే అని చెప్పి అంటున్నాడు ఇక్కడ. అందుకనే వనవాసానుసారిణి, వనవాసమును అనుసరిస్తూ ఉన్నది అని చెప్పి అన్నాడు. అంటూ మరి అలా అనుసరించడానికి కారణము కూడా నీవే అని చెప్పి అంటున్నారు. మరి వీరి చేత ఆ నిత్యకర్మానుష్ఠానం జరిపించవలసినటువంటి వాడు రాజు. అంటే ఎవరైతే ఆశ్రయించారో ఆశ్రితుల యొక్క నిత్యకర్మానుష్ఠానం నిర్వర్తింప చేయవలసిన వాడు కూడా రామచంద్రుడే. కావున ఇప్పుడు రాముడి మీదే వాళ్ళు భారాన్ని ఉంచి, ఈ భారమంతా కూడా నీదే, మరి మేము వేదాన్ని విడిచిపెట్టి నిన్ను అనుసరిస్తున్నాము అని అంటే దానికి కారణము కూడా నీవే అన్నారు. అయితే ఇక్కడ చమత్కారం ఏమిటి అంటే, వాళ్ళు వేదాన్ని అనుసరించినా రాముడిని అనుసరించినా సరే ఒకటే. ఎందుకు అంటే వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా అని మనం చాలాసార్లు పెద్దల నుండి మనం కూడా చాలాసార్లు అనుకున్నాం. వేదవేద్యుడైనటువంటి రామచంద్రమూర్తి అయోధ్యానగరంలో అవతరించాడు. వేదమే రామాయణంగా వాల్మీకి నుండి చక్కగా జాలువారినది. మరి వేదాన్ని అనుసరించిన వేదవేద్యుడైనటువంటి స్వామివారిని అనుసరించిన అంటే ఇక్కడ విశేషం ఏమిటి అంటే, అప్పటి వరకు కూడా ఈ బ్రాహ్మణోత్తములు వేదములను అనుసరిస్తుంటే వేదములు పరమాత్మను అనుసరించి ఉంటాయన్నమాట. మరి ఇప్పుడేమైనది, వాళ్ళు వేదము మీద కంటే కూడా పరమాత్మ యందే ఎక్కువ దృష్టి పెట్టి ఎక్కువ బుద్ధి పెట్టి పరమాత్మను అనుసరిస్తూ ఉన్నారు. అయితే వారు సామాన్యంగా చెబుతున్నది ఏమిటి, వేదమంత్రానుసారిణి అయినటువంటి మా బుద్ధి ఆ విషయాన్ని విడిచిపెట్టేసి ఇప్పుడు వనవాసానుసారిణిగా ఉన్నది అంటే దానికి కారణము నీవే, నిన్నే అనుసరిస్తున్నాము అని చెప్పి. సామాన్యంగా ఆలోచిస్తే మా నిత్యకర్మానుష్ఠానములను కూడా విడిచిపెట్టి నీతో రావలసినటువంటి పరిస్థితికి నీవే కారణము అనేది సామాన్యమైన అర్థము. అయితే దానికంటే కూడా అంటే ఏమిటి, వేదమును అనుసరించడం కంటే కూడా వేదవేద్యుడమైనటువంటి నిన్ను అనుసరించడమే మాకు పరమార్థము. ఎందుకు అంటే వేద ప్రతిపాద్యుడమైనటువంటి వాడివి నీవే కనుక, వేదవేద్యుడు నీవే కనుక నిన్ను అనుసరించడమే అది న్యాయము అనే పరమార్థం కూడా ఇందులో గోచరిస్తూ ఉన్నది. మరి మేము ఇంతవరకు కూడా నిశ్చితంగా వేదాధ్యయనాన్ని చేస్తూ కాలం గడుపుతూ ఉన్నాం.
నువ్వు ఇప్పుడు అరణ్యానికి బయలుదేరావు అని చెప్పి నిన్ను అనుసరిస్తూ ఉన్నాము. మరి అయితే ఇకపైన మా వేదాధ్యయనం గనక సవ్యంగా అరణ్యంలో జరగకపోయినట్లయితే ఆ దోషానికి కారణం నీవే అవుతావు రామచంద్ర అని అన్నారు. మరి దోషమని తెలిసి నాతో పాటు ఎందుకు వస్తున్నారు? వేదాధ్యయనమే గొప్పదనుకున్నప్పుడు అక్కడే చేసుకోవచ్చు కదా. మరి దాన్ని విడిచిపెట్టి నాతో పాటు వచ్చి అది జరగకపోతే నేనే కారణమని ఎలా అంటారు అని అంటే దానికి కూడా వాళ్ళు సమాధానం చెబుతున్నారు. మరి మేము ఇప్పటి వరకు చేసినటువంటి వేదాధ్యయనములు, మా విద్యలు, వాటన్నిటి ద్వారా ఎవరిని పొందాలనుకున్నాము? నిన్నే పొందాలనుకున్నాము. నీ సాన్నిధ్యాన్నే కోరుకుంటున్నాము. అంటే మేము అంత నియమనిష్టలతోటి ఆ విధంగా వ్రతములు, ఉపవాసములు, వేదాధ్యయనములు ఇవన్నీ చేసినటువంటిది కారణం ఏమిటి? నిన్ను పొందటానికే. సహజంగా అంటారు వ్రతం చెడ్డ ఫలం దక్కాలి అని చెప్పి అంటూ ఉంటారు. వ్రతం నిష్టగా ఆచరించినా ఫలం దక్కకపోతే మరి అదెంత మరింత కష్టం కదా. కావున మేము ఏ వ్రతములు, ఉపవాసములు, వేదాధ్యయనములు, ఇవన్నీ యజ్ఞములు ఏవైతే చేశామో అవన్నీ నీకోసమే చేసినప్పుడు, అటువంటి ఫలము నీవే అయినప్పుడు నువ్వే మాకు దూరం అవుతూ ఉంటే నిన్ను పొందడానికి చేసేటటువంటి అవన్నీ మాకెందుకు? సాక్షాత్తుగా నిన్నే మేము పొందుతాము, నీతోటే మేము వచ్చేస్తాము. నువ్వు మమ్మల్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు అలా వెళ్ళినట్లయితే మేము చేసేటటువంటి మంత్రపఠనములు కానీ, యజ్ఞయాగాదులు కానీ, నిత్యకర్మానుష్ఠానములు కానీ అవన్నీ కూడా వ్యర్థములే. ఎందుకు అంటే అవన్నీ చేసేది నిన్ను పొందడానికే చేస్తున్నప్పుడు, నువ్వే దూరం అవుతున్నప్పుడు వాటినన్నింటినీ మేమెందుకు చెయ్యాలి? వాటిని విడిచిపెట్టైనా సరే నీకోసం మేము వచ్చేస్తాము. ఎందుకు అంటే కర్మల ద్వారా నిన్ను పొందాలి అని మేము భావిస్తూ ఉన్నాము. అలా పొందవలసినటువంటి నిన్నే కోల్పోతున్నప్పుడు ఆ కర్మలు మాకెందుకు? సాక్షాత్తుగా నిన్నే ఆశ్రయించేసి నీ ద్వారానే మేము అనుగ్రహాన్ని పొందుతాము, ఆ మోక్షాన్ని పొందుతాము, ఆనందాన్ని పొందుతాము అని మేము వాటిని విడిచిపెట్టి అయినా నీతో రావడానికి సిద్ధము. సహజంగా మేము విడిచిపెట్టము, వాటితో పాటే మేము నీతో పాటు వస్తాము. కానీ అరణ్యవాసంలో ఆ నిత్యకర్మానుష్ఠానం సవ్యంగా జరగకపోతే దానికి మాత్రం నీవే కారణం అవుతావు అని అంటున్నారు. ఎందుకు అంటే అవన్నీ చేసేది నీకోసమే అయినప్పుడు నిన్ను విడిచిపెట్టి వాటిని పట్టు కూర్చుంటే ప్రయోజనమేమున్నది అని అన్నారు. ఇప్పుడు ఉదాహరణకి భగవంతుడు ప్రత్యక్షమవ్వాలి అని తపస్సు చేస్తూ ఉన్నాడు అనుకోండి. ఒకతను 1000 సంవత్సరములు తపస్సు చేస్తే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు అని గురువుగారు చెప్పారు కదా అని ఇక వీడు 1000 సంవత్సరములు తపస్సు చేయడానికి కూర్చుంటే వీడి భక్తికి మెచ్చి భగవంతుడు ఒక 700 సంవత్సరములు చేసిన వెంటనే లేకపోతే అంతకంటే ముందో ప్రత్యక్షమైపోయాడు. ప్రత్యక్షమైతే ఇతను ఏం చేయాలి? భగవంతుడు ప్రత్యక్షమవగానే ఆయన్ని ఆశ్రయించాలి తప్ప అబ్బెబ్బే ఇప్పుడే కాదు, నువ్వు 1000 సంవత్సరాల తర్వాత రా అని చెప్పి ప్రత్యక్షమైనటువంటి భగవంతుడు కూడా ఇంకో 300 సంవత్సరములు అడిగి అయిన తర్వాత రా అని చెప్పి ఎవరైనా అంటాడా? అనడు కదా. అలాగే మన వాళ్ళు చిన్నప్పుడు చెబుతూ ఉంటారు, చెవిలో కనుక వెంట్రుకలు మొలిస్తే అదృష్టమురా అని చెప్పారట వాళ్ళ బామ్మగారు. సరే తపస్సు చేశాడు, భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు, నీకేం కావాలిరా అని చెప్పి అడిగితే నాకు చెవిలో వెంట్రుకలు మొలవాలి అని అడిగేట. అదేమిటి కోరికరా అన్నాడు. అనేటప్పటికీ ఏం లేదండి, చెవిలో వెంట్రుకలు కనుక ఉన్నట్లయితే అదృష్టవంతులు అవుతారు అని చెప్పి మా బామ్మ చెప్పింది, కావున నాకు చెవిలో వెంట్రుకలు మొలవాలి అని చెప్పి కోరుకున్నట్ట. అంటే సాక్షాత్తుగా ఎదురుగా వచ్చినటువంటి అదృష్టాన్ని గుర్తించకుండా పరంపరగా ఏదో వస్తుంది అని భావించడం ఏదైతే ఉందో అది అజ్ఞానము, అవివేకము అవుతుంది. ఇప్పుడు భగవంతుడు అన్నట్ట, ఎదురుగా నేను ప్రత్యక్షమయ్యానంటే నువ్వు అదృష్టవంతుడు వేరా, దీనికోసం అని చెప్పి చెవిలో వెంట్రుకలను ఆశ్రయించవలసిన అవసరము లేదు అని. కావున సాక్షాత్తుగా పొందుతున్నప్పుడు పరంపరగా వచ్చి పొందవలసినటువంటి అవసరము లేదు. సాక్షాత్తుగా ఫలం లభిస్తున్నప్పుడు ఆ ఫలం కోసం అని చెప్పి మరో మార్గాన్ని అనుసరించటము అనేది అవివేకం అవుతుంది. ఇక్కడ బ్రాహ్మణోత్తములు అదే చెబుతున్నారు. మేము చేసే యజ్ఞములు, నిత్యకర్మానుష్ఠానములు, తపస్సులు, వ్రతములు ఇవన్నీ కూడా నీకోసమే చేస్తున్నాము. అటువంటి నువ్వే మాకు దూరం అయిపోతున్నప్పుడు నువ్వు దూరం అయిపోయినా పర్వాలేదు, వాటిని చేసుకుంటూ కూర్చుంటాము అనే అవివేకులం మేము కాదు. ఎవరి కోసమైతే ఇవన్నీ చేస్తున్నామో వారే దూరం అవుతున్నప్పుడు ఇవన్నీ మాకెందుకు? ఎవరు ముఖ్యము? నీవు మాకు ముఖ్యము, కావున నీతోటే మేము వచ్చేస్తాము అని చెప్పి ఆ పండితోత్వం అందరూ కూడా పరమార్థము తెలిసినటువంటి వారు కావున రాముడినే అనుసరిస్తూ
తమ నిత్య కర్మానుష్ఠానం, తమ వేదములన్నీ కూడా అప్పటి వరకు వేదాన్ని అనుసరించినటువంటి వారి బుద్ధి ఇప్పుడు నిన్నే రామచంద్రమూర్తిని అనుసరిస్తున్నది అని చెప్పి అంటూ ఉన్నారు. మరి ఇక్కడ వీళ్ళందరూ కూడా పరమార్థం తెలిసినటువంటి వారు, వివేకవంతులు. ఇదే ఇటువంటి సన్నివేశమే ఒకటి భాగవతంలో కూడా వస్తూ ఉంటుంది. ఏమిటి అంటే, కొందరు ఆ నందవ్రజంలో పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నప్పుడు కొందరు యజ్ఞం చేస్తూ ఉంటారు. యజ్ఞం చేస్తూ ఉంటే పూజలు, యజ్ఞాలు, వ్రతాలు చేస్తూ ఉంటారు. అక్కడికి శ్రీకృష్ణుడు తమ స్నేహితుల్ని పంపిస్తాడు. ఏమని? నాకు కాస్త ఆకలి వేస్తున్నది, కాస్త ఏమైనా ప్రసాదం కానీ ఆహారం ఏమైనా ఉంటే ఇవ్వండి అని చెప్పి శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా తమ స్నేహితుల్ని పంపిస్తారు. పంపిస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళు అడుగుతారు, శ్రీకృష్ణుడికి ఆకలిగా ఉన్నదిట, మీరు ఇంత యజ్ఞం ఏదో చేస్తున్నారు కదా, ఇక్కడ ఏదో ఒకటి ఉంటుంది, కావున ఏదో ఒకటి ఇవ్వండి, ఆహారాన్ని శ్రీకృష్ణుడికి ఇస్తాము అంటే, ఆ పండితోత్తములు, బ్రాహ్మణోత్తములు, ఇక్కడ మేము యజ్ఞం చేస్తున్నాము, ఇప్పుడు ఏది ఇవ్వడానికి వీల్లేదు, పూర్తయిన తర్వాత రండి ఇస్తాము అని చెప్పి పంపించేస్తారు. పంపించేస్తే వాళ్ళు వచ్చి చెబుతారు, కృష్ణ ఆ విధంగా వాళ్ళు అన్నారు, ఏం చేయమంటామని. వారిని కాదు, వారి భార్యలను అడగండి అని అంటారు. అనేటప్పటికీ వీళ్ళు వెళ్ళి ఆ పండితుల యొక్క, బ్రాహ్మణోత్తముల యొక్క భార్యలను అడుగుతారు. శ్రీకృష్ణుడికి ఆకలిగా ఉన్నదిట, కాస్త ఏవైనా తినడానికి ఉంటే ఇవ్వండి, ఆహారాన్ని ఇవ్వండి అని అడుగుతారు. అడిగితే వెంటనే వాళ్ళు ఆ కొంగుచాటుని పెట్టి ఆ పరమాత్మకు ఆహారాన్ని తీసుకువచ్చి ఇస్తారు. ఒక ఆమెడు వస్తూ ఉంటే వాళ్ళు ఆపి ఆమెను దండించను కూడా దండిస్తారు. సరే, ఇక్కడ పరమాత్మకు వాళ్ళు ఆహారాన్ని ఇచ్చారు. ఇస్తే మరి అక్కడ వాళ్ళు ఏమి యజ్ఞం చేసుకుంటున్నారు? యజ్ఞస్వరూపుడు, యజ్ఞభోక్త, యజ్ఞంలో ఫలమిచ్చేటటువంటి పరమాత్మకు చెందనటువంటిది, పరమాత్మకు సమర్పించలేనటువంటి ద్రవ్యం కలిగిన మరి ఆ యజ్ఞము పరిపూర్ణం అవుతుంది కదా? అవ్వదు కదా. మరి ఆ బ్రాహ్మణోత్తరం తర్వాత జ్ఞానోదయం అయ్యింది. అయ్యి పరమాత్మ సాక్షాత్తుగా హవిస్సును అడిగితే ఇవ్వకుండా మేము యజ్ఞంలో వేస్తాము, యజ్ఞం నుండి నువ్వు గ్రహించు అన్నట్లుగా మనం ప్రవర్తించాము, ఏమిటి మన ఈ బుద్ధి అని అనుకుని మన భార్యలకు ఉన్నపాటి బుద్ధి కూడా మనకు లేకుండా పోయిందే. మనకంటే కూడా వారే గొప్పవారు, వారే పరమాత్మను ఆశ్రయించారు. సాక్షాత్తుగా పరమాత్మే వచ్చి నాకు ఆహారాన్ని ఇవ్వండి, నాకు హవిస్సునివ్వండి, నేను స్వీకరిస్తాను అంటే, కాదు కాదు మేము యజ్ఞంలో వేస్తాము, హోమగుండంలో వేస్తాము అన్నామే. ఎంత అవివేకులం మనము అని చెప్పి వాళ్ళందరూ భావిస్తూ, కటకట మోసపోగితిమి కాంతలపాటియు బుద్ధి లేదు, నేడిట హరి కానబో నెరుగా మేము దురాత్ముల మేము కల్మషోద్భటులము, విష్ణు దూరగుల ప్రాజ్ఞత లేని తపంబులేల, పర్యటనములేల శీలములు యాగములేల మరి ఏల కాల్పనే అని చెబుతూ విష్ణువును దూరం చేసేటటువంటి కార్యక్రమములు, కర్మలు ఆచరించి ప్రయోజనమే ఉంది? విష్ణువు దగ్గరగా వస్తాను అంటే ఆయన్ని ఆశ్రయించకుండా నువ్వు కాదు మేము ఇంకో మార్గంలో నిన్ను ఆశ్రయిస్తాము అంటే అది అమాయకత్వం, అవివేకం అవుతుంది. మనకంటే మన భార్యలకే చాలా గొప్ప బుద్ధి ఉన్నది, వాళ్లే పరమార్థం తెలుసుకున్నటువంటి వాళ్ళు, వాళ్లే గొప్పవాళ్ళు అని చెప్పి వాళ్ళందరూ కూడా వచ్చి పరమాత్మ యొక్క కాళ్ళ మీద పడతారు. అంతేకాదు మహర్షులు వాళ్ళు కూడా ఏమని పరమాత్మను కీర్తిస్తారు అంటే, పరమాత్మను కీర్తిస్తూ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకున్నటువంటి గోపస్త్రీల యొక్క పాదముల నుండి వచ్చినటువంటి ఆ ధూళి ఏదైతే ఉందో ఆ ధూళికి నమస్కారము అని చెప్పి మహర్షులు కూడా కీర్తిస్తారు. అంటే ఏమిటి? పరమాత్మను ఆశ్రయించినటువంటి వారు ఎంతో గొప్పవారు, వారినే ఎంత తపస్సంపన్నులైనా సరే కీర్తించి తీరుతారు అని చెప్పి. అలా కాకుండా పరమాత్మను ఆశ్రయించకుండా వేరే వేరే కర్మలను మేము చేస్తాము, తద్వారా పరమాత్మ మాకు లభిస్తాడు అంటే సాక్షాత్తుగా వచ్చినటువంటి పరమాత్మను విడిచిపెట్టి ఏదో మార్గంలో అనుసరించాలి అనుకుంటే అది అవివేకం కదా. అందుకనే వీరు ఇక్కడ రాముణ్ణి అనుసరిస్తున్నటువంటి ఈ బ్రాహ్మణోత్తములు పరమార్థము తెలిసినటువంటి వారు. అందుకని ఏమంటున్నారు? ఇప్పటి వరకు వేదమంత్రానుసారిణి అయినటువంటి మా బుద్ధి ఇక నుంచి వనవాసానుసారిణిగా నిన్ను అనుసరించి వస్తుంది రామచంద్ర అని చెప్పి అంటున్నారు. మరి అయితే మీరు నిత్యాగ్నిహోత్రులు కదండి, మీ నిత్యాగ్నిహోత్రములు అవన్నీ ఎక్కడికి పోతాయి అంటే దానికి సమాధానం చెప్పేశారు. ఏమని? మా అగ్నిహోత్రములన్నీ కూడా మా భుజముల మీదే పెట్టుకుని మేము వచ్చేస్తున్నాం, అరణల యందు ఆరోపించి ఆ అగ్నిహోత్రములను కూడా మేము తీసుకొస్తున్నాం, కావున అడవిలో కూడా
మేము ఏది చేయకుండా విడిచిపెట్టం, మా ధర్మాన్ని మేము విడిచిపెట్టము అని చెప్పి. పైగా అనేక మంది వాజపేయ యాజులు వాళ్ళు వస్తున్నారు నీకు గొడుగులు పట్టడానికి. మా గొడుగులు మేము పట్టుకుంటే మాకు ప్రయోజనము కాదు, మేమేదో వాజపేయ యాజులం కాబట్టి మేము గొడుగు పట్టు కూర్చుంటామంటే కాదు, ఆ గొడుగు నీకు పట్టినప్పుడు వాటికి సార్థకత అనేది చేకూరుతుంది అని వాళ్ళు ఆ విధంగా వస్తున్నారు. పైగా వేదాధ్యయనము నీ వద్దన ఉండే మేము నీ చెంతన నీ సమీపంలో ఉండే వేదాధ్యయనాన్ని మేము చేస్తాము. పైగా వేదముల ద్వారా పొందవలసినటువంటి వాడివి, వేదాధ్యయనం ద్వారా పొందవలసినటువంటి వాడివి నీవే అయినప్పుడు నీ వద్ద ఉండి వేదాధ్యయనం చేయటం అనేది మరింత ఫలవంతమవుతుంది. నువ్వు తోడు ఉన్నప్పుడు మాకు అసలు వేరే కర్మల యొక్క పని అనేదే లేదు. అయినప్పటికీ కూడా మేము కర్మలను విడిచిపెట్టము, నిన్ను అంతకంటే విడిచిపెట్టము. నిన్ను అనుసరిస్తూనే మేము కర్మలను ఆచరిస్తాం తప్ప కర్మలను పట్టుకుని నిన్ను విడిచిపెట్టే అవివేకులము మేము కాము అని చెప్పి అన్నారు. అందుకనే కఠోపనిషత్తులో కూడా చెబుతారు, నాయమాత్మ ప్రవచనేన లభ్య న మేధయా న బహునా శృతేన యమే వేష వృణుతే తేన లభ్య అని అంటూ ఆత్మ, ఆ పరమాత్మ బుద్ధిబలం చేత కానీ లేకపోతే బాగా చదువుకోవడం చేత కానీ వీటి వలన కాదు, ఆ పరమాత్మ యందు దృష్టి పెట్టినటువంటి వారిని ఆ పరమాత్మే తనంతట తానుగా వరిస్తాడు. ఆ విధంగా పరమాత్మ చేత వరించబడినటువంటి వారికే పరమాత్మ లభిస్తాడు. మరి ఆ విధంగా వరించాలి అంటే పరమాత్మ యందు దృష్టి పెట్టగలగాలి, పరమాత్మను అనుసరించాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. అందుకనే వీళ్ళు ఏమంటున్నారు, నీ మీద దృష్టి పెట్టి నిన్ను అనుసరిస్తున్నటువంటి మమ్మల్ని నీవు వరించి నీవే మమ్మల్ని గ్రహించవలసింది పోగా ఏమనంటున్నావు రామచంద్ర, మీరు వెళ్ళిపోండి, నేను వనవాసానికి వెళతాను, మీరు అయోధ్య నగరానికి వెళ్ళండి అంటే నిన్ను అనుసరించి వస్తున్నటువంటి మమ్ములను నీవే వరించి హక్కున చేర్చుకోవలసిన ధర్మము నీది. కావున అటువంటి మమ్మల్ని విడిచిపెట్టవద్దు, మేము నిన్ను విడిచిపెట్టే అవకాశమే లేదు అని వెంటనే రామచంద్రుడు అనవచ్చు. మరి మీరు మాత్రం మీ ధర్మాన్ని విడిచిపెట్టేస్తారా, మీ కర్మలను ఆచరించకుండా ఉంటారా అని అంటే మరి వాళ్ళు ముందే చెప్పారు, మేము మా కర్మలను విడిచిపెట్టము, అంతకంటే కూడా నిన్ను విడిచిపెట్టము అని అంటూ హృదయేష్వేవ తిష్టంతి వేద ఏన పరం ధనం వత్స్యంత్యపి గృహేష్వేవ దారాశ్చారిత్ర రక్షితః. బ్రాహ్మణులకు ధనమైనటువంటి ఆ వేదమును, మరి ఆ వేద కర్మాను వేద బోధితమైనటువంటి కర్మలను అనుసరించడానికి, కర్మలను ఆచరించడానికి ఆధారభూతమైనటువంటిది ఎవరు? భార్య. సహధర్మచారిణి అన్నారు కదా. మరి ఆ భార్య అంటే వేదములనే ధనమును భార్యలను కూడా మరి వారి ఇంట్లోనే విడిచిపెట్టి వచ్చారు కదా. మరి మీరు వారిని ఇంట్లో విడిచిపెట్టి వేదాన్ని మీ భార్యలను ఇంట్లో విడిచిపెట్టి వచ్చేస్తున్నారు కదా, మరి ఇది ఎలా ధర్మం అవుతుంది? వారికి రక్షణ ఎవరు అని అంటే దానికి సమాధానం చెబుతున్నారు, నహ పరం ధనం ఏ వేదాహ, మాకు శ్రేష్టమైన ఉత్కృష్టమైనటువంటి మా సర్వస్వమైనటువంటి ఏ వేదములు అనే ధనం ఏదైతే ఉన్నదో ఆ వేదములు హృదయేష్వేవ తిష్టంతి, మా మనస్సులలోనే ఉంటాయి అని అన్నారు. అందుకనే కొన్ని విద్యలు మస్తకంలో ఉండాలి తప్ప పుస్తకంలో ఉండటం వల్ల వాటి యొక్క ప్రయోజనం అనేది ఉండదు. అందుకనే అంటారు కదా, పుస్తకస్థాచ యా విద్య పరహస్తేచ యద్ధనం కార్యకాలే సమాపన్నే నసా విద్య నతద్ధనం అని చెప్పి. పుస్తకంలో ఉన్నటువంటి విద్య, ఇతరుల చేతిలో ఉన్నటువంటి డబ్బు అవి మన అవసరానికి ఉపయోగపడవు. ఎప్పుడు ఉపయోగపడతాయి? మస్తకంలో ఉన్నటువంటి విద్య, మన చేతిలో ఉన్నటువంటి ధనము మనకు అవసరానికి ఉపయోగపడతాయి తప్ప కేవలం గ్రంథంలోనే ఉన్నటువంటి విద్య, ఇతరుల చేతిలో ఉన్నటువంటి ధనము మనకు ఉపయోగపడవు. మరి వీళ్ళు అందుకనే అంటున్నారు, వేదము మా వద్ద ఉండే వేదము మా ఇంట్లో ఉండే గ్రంథాల్లో లేదయ్యా, మా మస్తకంలో మా హృదయంలోనే ఉన్నది అంటూ మాకు ఉత్తమమైన ధనం, శ్రేష్టమైన ధనమైనటువంటి వేదములు మా హృదయంలోనే ఉన్నాయి. తిష్టంతి ఉన్నాయి, ఎప్పుడూ మననం చేసుకుంటూ ఉంటే వేదములైనా పరమాత్మ అయినా హృదయంలోనే ఉంటారు కదా. కావున ఆ వేదాలకు ఎటువంటి హాని లేదు, మాకు గ్రంథములతో అవసరం లేదు, మేము ఆ విధంగా మా వేదములను మేము హృదయంలోనే ఉంచుకున్నాం. అంతేకాదు చారిత్ర రక్షిత రక్షితా దారాశ్చ,
మరి మీ భార్యల పరిస్థితో? వాళ్ళని రక్షించేది ఎవరు అంటే మా భార్యల యొక్క పాతివ్రత్యం ఏదైతే ఉన్నదో ఆ పాతివ్రత్య శక్తి వారిని ఇంట్లో రక్షించి తీరుతుంది. వారిని రక్షించడం కోసం మేము వాళ్ళ చుట్టూ కూర్చొని కర్రలు పట్టుకు తిరగవలసిన అవసరం లేదు. వారి యొక్క పాతివ్రత్య ధర్మము ఆ తద్వారా వచ్చినటువంటి శక్తియే వారిని కాపాడుతుంది. కావున వారిని కాపాడటం కోసం మేము అక్కడ ఉండవలసిన అవసరం లేదు. కావున మా ధర్మం ఏదైతే ఉన్నదో ఆ దానిని మేము పాటిస్తూనే నిన్ను విడిచిపెట్టము, నీతోటే వచ్చేస్తాము. అదే అన్నారు, రక్షితాః గృహేష్వేవ వత్స్యంత్యపి. రక్షించబడుతూ ఆ గృహంలోనే ఉంటారు అని అన్నారు. మరి ఇక్కడ మంత్ర వ్యాఖ్యాకారులు చెబుతారు ఏమని అంటే, అగ్నులను తీసుకొచ్చేస్తున్నాము అని అన్నారు. బాగుందయ్యా, అసలు మీకు ఆ అగ్నులు దొరకటానికి, అగ్నులు లభించడానికి, మీరు అగ్నిహోత్రం చెయ్యడానికి ఆధారభూతమైనటువంటి వారు మీ భార్యలు. మరి వారిని విడిచిపెట్టి వచ్చేశారే, వారిని ఎలా రక్షిస్తారు? వారు లేకుండా ఎలాగా అని అంటే, వారిని పాతివ్రత్య దీక్ష లభిస్తుంది అని అన్నారు. వాళ్ళు పవిత్రంగా ఇళ్లలోనే ఉంటారు. కావున మా భార్యలను కాపాడటానికి మేము ఉండవలసిన అవసరం లేదు. మరి నిన్ను అనుసరించినట్లయితే తద్వారా మాకు శక్తి, తద్వారా వారికి శక్తి. మమ్మల్ని మా గురించి పరితపిస్తున్నటువంటి వారు కూడా సంరక్షించబడతారు. వారి పాతివ్రత్య మహిమే వారిని రక్షిస్తుంది. కావున వారి గురించి కూడా దిగులు లేదు అని అంటూ, నపునర్నిశ్చయ కార్య త్వగతో సుకృతామతి త్వయి ధర్మ వ్యపేక్షేతు కిం స్యాద్ధర్మమవేక్షితుం అని అంటూ, నపునర్నిశ్చయ కార్య త్వద్గతౌ సుకృతామతి అని అంటున్నారు. మరి ఇప్పుడు ఇంతగా మేము ప్రార్థించి మా సర్వస్వాన్ని కూడా విడిచి నీతో పాటు రావడానికి సిద్ధపడినటువంటి మా ప్రార్థనను ఆలకించి, మా మొరలను ఆలకించి ఇప్పుడు మాత్రం నువ్వు మాతో పాటు వెనక్కి వచ్చేయాల్సిందే. త్వద్గతౌ మతి సుకృత. నీ విషయంలో నిన్ను అనుసరించి రావడానికి, లేకపోతే నిన్ను వెనక్కి తీసుకువెళ్ళడానికి, నిన్ను వెనకకు తీసుకువెళ్ళడానికైనా లేకపోతే నీతో పాటు రావడానికైనా సరే మా మనస్సు, మా బుద్ధి పూర్తిగా నిశ్చయించబడినది. మరి నీవు మమ్మల్ని విడిచిపెట్టేసి వనానికి వెళ్ళడానికి నిశ్చయ పునః నకార్య, మరలా నువ్వు నిశ్చయం చెయ్యకూడదు. రథం దిగావు, మెల్లగా నడుస్తున్నావు, అదేవిధంగా ఆగి మాతో పాటు వెనక్కి వచ్చేవయ్యా. నిన్ను ఆపటానికి, నీతో పాటు వచ్చేయడానికి మా బుద్ధి స్థిరంగా ఉన్నది. నువ్వు మాత్రం వెళ్ళిపోవటానికి ఆలోచించవద్దు, మాతో పాటు వెనుకకు మరలిరా అని అంటున్నారంటూ, ధర్మవ్యపేక్షే సతి. తండ్రి ఆజ్ఞను పాలించాలి అనే ధర్మము కోసం అని చెప్పి, ధర్మం మీద కోరికతోటి ధర్మం అపేక్షితం కిం స్యాత్. నువ్వు గనక వనవాసానికి వెళ్ళినట్లయితే మేము కూడా ఇక ధర్మం గురించి ఆలోచించాల్సిందేముంది? నీతో పాటు మేము వచ్చేస్తాం. అంటే నీతో పాటు రావటం కోసం ఇది ధర్మమా, ధర్మము కాదా అనే ఆలోచన మేము చెయ్యం. నువ్వు ధర్మం కోసం అడవికి వెళతావా, మేము ధర్మం గురించి ఆలోచించకుండా నీతో పాటే వచ్చేస్తాము అని చెప్పి అంటున్నారు. కావున ఈ యజ్ఞయాగాదులు, జపాలు వీటినన్నిటిని విడిచిపెట్టేసి నీతో పాటు రావడానికి మేము సిద్ధము. అయితే అలా రావడానికి కారణమైనటువంటి నీకే ఒకవేళ అది దోషమైతే ఆ దోషము కూడా నీ మీదే, ఆ భారమంతా కూడా నీదే అవుతుంది అని అంటున్నారు. మరి మరొక అర్థం కూడా చెప్పారు పెద్దలు, త్వయితు ధర్మం వ్యపేక్షే. ధర్మపరాయణుడమైనటువంటి నీవే వృద్ధులము, పండితులము, నిన్ను ఎప్పుడు ఆరాధించేటటువంటి వారము అయిన మా మాటను నువ్వే వినకుండా ధర్మాన్ని కనుక అతిక్రమించినట్లయితే, ధర్మపరాయణమైనటువంటి నువ్వే మా ప్రార్థనను ఆలకించకుండా ధర్మాన్ని అతిక్రమించినట్లయితే, కిం ధర్మం అపేక్షితం స్యాత్. ఇంకా వేరే ధర్మములు ఎవరు పాటిస్తారు? వేరే ధర్మంతో మాకు అవసరమేమున్నది అని అంటున్నారు. అంటే ఏమిటి? నువ్వు నీ తండ్రి మాటను పాటించడం ఎంత ధర్మముగా నువ్వు భావిస్తున్నావో, మా మాటను పాటించడం కూడా
అంతే ధర్మము. కావున మా మాటను పాటించడమోనే, మా ప్రార్థనను ఆలకించడమోనే ధర్మాన్ని నువ్వు గనక విడిచిపెట్టినట్టయితే మేము కూడా ఈ జపహోమాదులు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మాలు విడిచిపెట్టేసి నీ వెనకాల వచ్చేస్తాం. కావున నిన్ను అనుసరించడమే మా ధర్మము, మా మొర ఆలకించటం కూడా నీ ధర్మమయ్యా అని అన్నారు. మరి పితృవాక్య పరిపాలన అని అంటే దానికి కూడా వాడు ధర్మం చెబుతారు. తండ్రి యొక్క ఆజ్ఞ, బ్రాహ్మణ సంరక్షణము, ఈ రెండింటిలో ఏది చెయ్యాలి అంటే మొదటగా గురువులను వారిని సంరక్షించి ఆ తర్వాత తండ్రి యొక్క ఆజ్ఞను కూడా పాటించాలి అని చెప్పి అన్నారు. దానికి ప్రమాణం మనకు మహాభారతంలో కూడా ఉన్నది. కావున మరి నీ తండ్రి యొక్క ఆజ్ఞ కోసం నువ్వు వనవాసానికి బయలుదేరావు, మా ప్రార్థనను ఆలకించి మాతో పాటు రావటం కూడా నీకు ధర్మమే కదా. నువ్వు ఆ ధర్మాన్ని విడిచిపెట్టేస్తే మేము కూడా మా ధర్మాన్ని విడిచిపెట్టేస్తాము, నీ మీదే భారము. కావున ఆ దోషములన్నీ నీకే వస్తాయి, నిన్నే నమ్ముకుని ఉన్నాము. అంతేకాదు నీవు లేనప్పుడు నిన్ను పొందడానికి చేసేటటువంటి ఆ ధర్మములు, యజ్ఞయాగాదులు, తపస్సులు ఇవన్నీ మాకు అవసరం లేదు. ఎందుకంటే వాటి ద్వారా పొందేది నిన్నే. కావున సాక్షాత్తుగా నిన్నే అనుసరించి వచ్చేస్తాము అనే మాట చెబుతూ యాచితోనో నివర్తస్వ హంస శుక్ల శిరోరుహై శిరోభిర్నిభృతాచార మహీపతన పాంశులై. ఇంకో మాట కూడా అంటున్నారు రామచంద్ర. సరే, ఇప్పటి వరకు కూడా వీళ్లకు శ్రేష్టమైనటువంటి ధనము వేదము అని, ఆ వేదములను బాగా ఔపాసన పట్టినటువంటి వారు, ఎప్పుడూ కూడా తపస్సుగా వాటిని ఎప్పుడు అధ్యయనం చేసేవారు, తద్ధి తప అన్నట్లుగా అనే విషయాన్ని తెలియజేశారు. యజ్ఞయాగాదు అంతా చేస్తాము అని తెలియజేశారు. అంటే వారు చేసేటటువంటి కర్మలను పరమాత్మ ముందు తెలియజేసి వీటినన్నిటినీ వదిలి రావడానికైనా సిద్ధము అని చెప్పి అన్నారు. ఇక ఇప్పుడు చివరిగా శరణాగతి చేస్తున్నట్లుగా, అంటే ఏమిటి, మేము చేసే కర్మలను బట్టో లేకపోతే మేం గొప్పవారు కాబట్టో నువ్వు మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి నిన్ను మేము అడగటం లేదు అంటూ, మేము ఎందుకు అడుగుతున్నాము అంటే జ్ఞానంతోటో వయస్సుతోటో తపస్సు చేతో వృద్ధులైనటువంటి ఈ బ్రాహ్మణోత్తములు వీరందరూ కూడా ఆ రాముని యొక్క ఎడబాటును సహించలేకుండా ఉన్నారు. అందుకనే ఈ విధంగా అడుగుతున్నారు. నిభృతాచార, నిశ్చలమైనటువంటి నడవడిక ప్రవర్తన కలిగినటువంటి ఓ రామచంద్ర, ధర్మానుష్ఠానం చేసే ఓ రామచంద్ర, హంస శుక్ల శిరోరుహై, హంసల వలె తెల్లనైనటువంటి జుట్టు ఉన్నటువంటి మా శిరస్సులను చూడవయ్యా. మేము వృద్ధులము, మాకు ఓపిక లేదు. కావున మా వయస్సుని పరిగణించి, మేము చేసేటటువంటి శరణాగతిని పరిగణించి మేము అశక్తులము. కావున మా అశక్తిని పరిగణించి అయినా సరే నిన్ను శరణు వేడుతున్నటువంటి మమ్మలను, మా ప్రార్థనను ఆలకించవయ్యా అంటూ మహీపతన పాంశులై, పైగా మా తెల్లనైనటువంటి ఈ జుట్టు మధ్య మధ్యలో దుమ్ము కొట్టుకుపోయింది. ఎందుకో తెలుసా? ఇలాగా నీకోసమని చెప్పి మేము పరిగెడుతూ వస్తే మాకు ఓపిక లేక మధ్య మధ్యలో పడిపోయాం. అలా పడిపోవటం వల్ల మా తెల్లనైనటువంటి వెంట్రుకలకు ఆ భూమి మీద ఉన్నటువంటి ధూళి కూడా అంటింది. అంతేకాదు వారు సాష్టాంగ నమస్కారములు చేస్తూ రాముడిని ప్రార్థిస్తూ ఉన్నారు, నీవు అయోధ్య నగరాన్ని విడిచి వెళ్ళవద్దు, మాతోనే రమ్మని అని చెప్పి. నా శిరోభిహి ఆచిత, ఈ విధంగా తెల్లనైనటువంటివి నేల నుండి వచ్చినటువంటి దుమ్ము చేత కూడిన దుమ్ము చేత కలుషితమైనటువంటి మా పండిపోయినటువంటి తలలతోటి నిన్ను ప్రార్థిస్తున్నాము. నివర్తస్వ, వెనుకకు మరలవయ్యా అని అంటున్నారంటే ఏమిటి? ఎవరైనా మాట వినకపోతే నీకు దండం పెడతానురా బాబు, నా మాట విను అని చెప్పి అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు కూడా చిన్నవాళ్ళని అంటూ ఉంటారు. అయితే ఇక్కడ వీళ్ళు మా శిరస్సులు వంచి, శిరస్సులు నేలకు తగిలే విధంగా ఉంచి మరి నీకు నమస్కారం చేస్తున్నాము, నీవు మాతో వచ్చేవయ్యా అని శరణాగతి చేస్తూ ఉన్నారు. మరి అంత వృద్ధులు, తలబండినటువంటి వాళ్ళు, అంత వేదాంగములు తపస్సు చేసినటువంటి వారు పెద్దలు మరి రాముడికి, రాజకుమారుడైనటువంటి రాముడికి అలా శిరస్సు ఉంచి నమస్కరించడం
సబబేనా అని అంటే, మరి వాళ్ళు ధర్మం తెలిసిన వారు కదా, తమకంటే చిన్నవాడైనటువంటి రాముడికి ఆ విధంగా శిరస్సు వంచి సాష్టాంగ నమస్కారములు చేయటం ఎందుకు అంటే, రాముని యందు వాళ్ళందరికీ కూడా రాముడు పరమాత్మ అనే బుద్ధి ఉన్నది. కావున రాముడిలో ఉన్నటువంటి సంస్కారమునకు, రాముడిలో ఉన్నటువంటి అనంతమైనటువంటి కళ్యాణ గుణములకు, రాముడిలోని పరమాత్మ తత్వమునకు వాళ్ళందరూ కూడా శిరస్సు వంచి సాష్టాంగ నమస్కారములు చేస్తూ తమ శిరస్సుని నేలకు తాటించి మరి సాష్టాంగ నమస్కారములు చేయటానికి సిద్ధంగా ఉన్నారు. అలా నమస్కారములు చేయటం ద్వారానే తమ శిరస్సున ఉన్నటువంటి తెల్లనైనటువంటి వెంట్రుకలకు కూడా నేల మీద ఉన్నటువంటి దుమ్ము అంటినది అని చెబుతున్నారు. ఇలాగా వృద్ధులమై నీకు శిరస్సుతోటి నమస్కారం చేస్తున్నటువంటి మా మొరలను ఆలకించి మా చేత ప్రార్థింపబడినటువంటి నీవు వెనుకకు మరలవయ్యా అని అన్నారు. నమస్కుర్యు జనార్దనం, ఎంతటి గొప్పవాళ్ళైనా సరే ఆ పరమాత్మకు నమస్కరించి తీరవలసినదే అన్నారు కదా. మరి అలా నమస్కరించిన మా ప్రార్థనలను ఆలకించమని ఆ బ్రాహ్మణోత్తములు ప్రార్థిస్తూ ఉన్నారు. మరి అలా ప్రార్థించినటువంటి వారి మాటలను వింటూ ఉన్నాడు. మరి విన్నటువంటి పరమాత్మ ఆగాడా? ఆగి వారికి ఏమైనా సమాధానం చెప్పాడా అంటే, పరమాత్మ ఆగాడు. మరి ఎందుకు ఆగవలసి వచ్చింది, అంతటి అవసరం ఏమొచ్చిందనే విశేషాన్ని తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. యాహినః యాహినః సతతం బుద్ధిః సతతం బుద్ధిః వేదమంత్ర వేదమంత్ర అనుసారిణి అనుసారిణి వేదమంత్రానుసారిణి వేదమంత్రానుసారిణి త్వత్కృతే త్వత్కృతే సాకృతా వత్స సాకృతా వత్స సాధృతా వత్స వనవాస వనవాస అనుసారిణి అనుసారిణి వనవాసానుసారిణి వనవాసానుసారిణి హృదయేష్వేవ హృదయేష్వేవ తిష్టంతి తిష్టంతి వేదాయేనః వేదాయేనః పరం ధనం పరం ధనం వత్స్యంత్యపి వత్స్యంత్యపి గృహేష్వేవ గృహేష్వేవ దారాః దారాః చారిత్రరక్షితాః చారిత్రరక్షితాః న పునః న పునః నిశ్చయః కార్యః నిశ్చయః కార్యః త్వద్గతౌ త్వద్గతౌ సుకృతామతిః సుకృతామతిః త్వయి త్వయి ధర్మవ్యపేక్షేతు ధర్మవ్యపేక్షేతు కిం స్యాత్ కిం స్యాత్ ధర్మపథే స్థితం ధర్మపదే స్థితం యాచితో నః యాచితో నః నివర్తస్వ నివర్తస్వ హంస శుక్ల హంస శుక్ల శిరోరుహైః శిరోరుహైః హంస శుక్ల శిరోరుహైః హంస శుక్ల శిరోరుహైః శిరోభిః శిరోభిః నిభృతాచార నిభృతాచార మహీపతన మహీపతన పాంసులైః పాంశులైః మహీపతన పాంసులైః మహీపతన పాంశులైః బహూనాం బహూనాం వితతాయజ్ఞాః వితతాయజ్ఞాః ద్విజానాం ద్విజానాం య ఇహాగతాః య ఇహాగతాః తేషాం తేషాం సమాప్తిరాయత్త సమాప్తిరాయత్త తవ వత్స తవ వత్స నివర్తనే నివర్తనే ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే పంచచత్వారింశే సర్గే పంచచత్వారింశే సర్గే పంచశ్లోకాః పంచశ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత
రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. No.